మంచి స్మైల్ ఉండాలండి. అందుకనే గాలిబ్ గారు అంటారు, జిందగీ మే గమ్ హై. వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంట గాలిబ్ గారిని, గాలిబ్ జీ ఆప్ కైసే హై అని. జిందగీ మా గాలిబ్ గారు హస్కర్ ఐసా బోలా, జిందగీ మే గమ్ హై, జిందగీ మే గమ్ హై, గమ్ మే దర్ద్ హై, దర్ద్ మే మజా హై, ఓ మజా మే హమ్ హై అంటాడు ఆయన. అర్థమైందా? సో మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, డబ్బులు వస్తాయో రావో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా, ఇంట్లో ఎన్ని పరిస్థితులున్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నా కూడా మనం బయటికి, ఇంట్లో నుంచి బయటికే కదండి, పెళ్ళ ముందర కూడా మీరు కూడా మీ వారి ముందర కూడా కొంచెం స్మైల్తో ఉంటే ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవటంలో, ఎదుటి వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వటంలో, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో కమ్యూనికేషన్ అనేది స్మైల్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తామంటే అర్థం చేసుకోండి ఇది ఎంత అవసరమో. స్మైల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కస్టమర్ని చూస్తూనే మీరు ముఖం అంతా బేజారేసుకున్నట్టుగా, ఏదో బాధలలో నీకే ఎవరికి లేని కష్టాలన్నీ నీకే ఉన్నట్టుగా నువ్వు ఫేస్ పెట్టుకొని పోతే వాడు అనుకుంటాడు, ఈడుతోటి నాకెందుకురా బాబు, తర్వాత మాట్లాడదాము, తర్వాత ఆలోచిద్దాము, లేదంటే నేను నెక్స్ట్ టైం చెప్తాను, ఇట్లా చెప్పడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఒక మంచి స్మైల్తో మీరు కనిపిస్తారో ఇమ్మీడియట్గా వాళ్ళ ఫేస్లో కూడా స్మైల్ అనేది వస్తుంది. కొత్త వ్యక్తి మీకు ఎదురుపడినా కూడా ఒక మంచి స్మైల్ ఇవ్వండి. మేడం చూడగానే మంచి స్మైల్ ఇస్తున్నారు, నేను కూడా అలా చూసినప్పుడు అలా స్మైల్ ఇవ్వాలనిపిస్తుంది. ఇది పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ ఉంది, పాజిటివ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఒక సేల్స్ పర్సన్కి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి? స్మైల్ ప్లీజ్.